ఆపరేషన్ సింధు కొనసాగించడంపై త్వరలో కేంద్రం నిర్ణయం. 2000 నోట్ల మార్పిడి పేరుతో భారీ మోసం. ఇటలీలో షోలే సందడి. దంగల్ని బ్యాన్ చేసి తప్పు చేశారన్న పాకిస్తాన్ మంత్రి. ఎయిర్పోర్ట్ లో కలకలం రేపిన ఎలుగుబంటి. ఇలాంటి అప్డేట్స్ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో బడా మోసానికి పాల్పడ్డారు చీటర్లు. 2000 నోట్ల మార్పిడి పేరుతో ₹1 కోటి చీటింగ్ చేశారు. బాధితుడి నుంచి ₹1 కోటి తీసుకుని పరారయ్యారు. ఈ కేసులో 5గురు అరెస్టు కాగా ₹73,20,000 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జగదీష్ అనే వ్యక్తిని చీటింగ్ చేశారని పోలీసులు తెలిపారు. ₹1 ఇస్తే 2000 నోట్ల ₹2.5 కోట్ల వరకు ఇస్తామని నమ్మించి మోసం చేశారని తెలిపారు. ₹2000 నోట్లు ఆర్బీఐలో మార్చుకోవచ్చని నమ్మించారు మోసగాళ్లు. ఆ తర్వాత మోసపోయామని గ్రహించడంతో పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. సేవాలాల్ సేన ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లంబాడీల ఆత్మగౌరవ మహాసభ నిర్వహించారు. ఆర్టీసీ కళాభవన్ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు సేవాలాల్ సేన నేతలు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో లంబాడీలకు అన్ని రంగాలలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ మహాసభ ఏర్పాటు చేసినట్లు సేవాలాల్ సేన అధ్యక్షుడు భూక్య సంజీవ్ నాయక్ తెలిపారు. లంబాడీల ఓట్లతో గద్దెనెక్కిన రాష్ట్ర ప్రభుత్వం తండాలలో తట్టెడు మట్టి కూడా వేయలేదని విమర్శించారు. చేవెళ్ల డిక్లరేషన్లో 10వ తరగతి పాసైన లంబాడీలకు ₹10,000 ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం 750 కోట్ల రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు.